హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఓజీ గురించి మూడో రోజు రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంతోపాటు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ చేసింది, ఇంకెంత కలెక్షన్ చేయబోతుంది, అసలు ఇంకా ఎంత రాబడి దీనికి రావాల్సి ఉంది, అసలు ఓజీ ట్రెండ్ ఎలా ఉంది అనేది వీడియోలో ప్రతి రాష్ట్రం గురించి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్ర అన్నీ కవర్ చేశాను ఈ వీడియోలో. మీరు వీడియోతో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎంత అయితే నైజాంలో ఎంత వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. ఇందులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీడియో స్కిప్ చేస్తే అయితే మీకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వరకు మీరు వీడియో చూసి దయచేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ చిత్రం సెప్టెంబర్ 25 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలో వరల్డ్ వైడ్గా విడుదలైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వాన్ని ఫ్యాన్స్ నుంచి కాకుండా నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా చాలా వరకు వసూళ్లు సంచలనంగా మారింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు సౌత్ అంతటా నార్త్ ఇండియాలో కూడా ఓజీ హవా నడుస్తుంది. రోజు రోజుకి మెరుగుపడుతుంది. మరోవైపు ఓవర్సీస్లో కూడా ఓజీ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలో ఓజీ సినిమా బడ్జెట్ ఎంత, ఏరియా వైజ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెంట్ టార్గెట్లు ఎన్ని కోట్లు, రోజులో ఎంత రికవరీ సాధించింది, ఇంకెంత రాబడి వరల్డ్ వైడ్గా ఆంధ్ర, తెలంగాణలో క్లీన్ హిట్ సాధించుకునేందుకు వివరాలకు మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు ఇండియాలోని టాప్ స్టార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఉన్న హైప్తో తెలుగు, స్టేట్, ఇండియా వైడ్గా ఓవర్సీస్లోనూ భారీగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆంధ్ర థియేటర్లు రైట్స్ 80 కోట్లు, సిండికేట్ 22 కోట్లు, నైజాం 55 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఈవెంట్ జరిగింది. కర్ణాటక నుంచి 8 కోట్లు, తమిళ, కేరళ నుండి 3 కోట్లు వ్యాపారం జరిగింది. ఇక ఓవర్సీస్లో నార్త్ అమెరికా రైట్స్ ద్వారా 25.5 కోట్లు అందించింది. తెలుగు స్టేట్ కలుపుకొని వరల్డ్ వైడ్గా 193.5 కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3 రోజుల్లో 118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణలో కలిపి 174 కోట్లు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ను ట్రేడ్ నిపుణులు నిర్ణయించారు. కాగా ఇంకా 55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసే బ్రేక్ ఈవెంట్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు 65% రికవరీ సాధించింది. ఇక ఓవర్సీస్ నార్త్ అమెరికాలో $4.5 మిలియన్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా ఉంది. అంటే ఇండియాలో కరెన్సీలో 40 కోట్లు గ్రాస్ వసూలు సాధించాలి. ఇక అక్కడి నుండి 3 రోజుల్లో 57 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల్లో ఓవర్సీస్లో బ్రేక్ ఈవెంట్ పూర్తయిన 17 వరకు లాభాల్లోనే ఉంది. ఓవర్సీస్లో 40% వరకు ప్రాఫిట్ అందుకుంది ఓజీ సినిమా. ఇక కర్ణాటకలో బ్రేక్ ఈవెంట్ టార్గెట్లో 1600 కోట్లు సాధించాలి ఉంది. కాగా 3 రోజుల్లో 13 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే 85% రికవరీ సాధించింది ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ కలుపుకొని 6 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెంట్ పూర్తి కానుంది. కాగా 2 రాష్ట్రాలతో కలిపి 3 రోజుల్లో 4 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కిస్తున్నాయి. దీంతో ఇక్కడ 65% రికవరీ సాధించినట్టే కదా అని తెలుస్తుంది. వరల్డ్ వైడ్గా 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం 3 రోజుల్లో 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ లెక్కల్లో 3 రోజుల్లోనే 50% రికవరీ సాధించింది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొదటి వారంలోనే ఓజీ లాభాల బాటలోకి నడుస్తూనే ఉంది. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఏదో కామెంట్ చేయండి బ్రదరు. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.